అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు 7వ రోజు. కొంచెం రాత్రిలోనే నేను ప్రయాణం అవుతున్నాను ఈ యొక్క ప్రార్థన చేయడం కొరకు. ఈరోజు పస్తాపూర్ గ్రామం కొరకు మనం ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు తండ్రి. ఈ యొక్క పస్తాపూర్ రోడ్ని, పస్తాపూర్ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించండి ప్రభావ. సత్యమందు మీరు ప్రతిష్ఠించండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి, ఆశ్రయించండి తండ్రి. ఈ గ్రామం కొరకు కూడా నువ్వు ఈ లోకంలో పుట్టి చనిపోయి తిరిగి లేచావు ప్రభా. నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. నాయన ఈ యొక్క పస్తాపూర్ గ్రామం నన్ను మీరు వర్ధిల్ల చేయండి, రక్షించండి. మీ చిత్తంలో జ్ఞాపకం చేసుకోండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపకు అప్పగించుకుంటూ మీ రక్తం ప్రోక్షిస్తూ ఈ యొక్క గ్రామంలో ప్రజలందరూ క్షేమంగా, సౌఖ్యంగా అందరూ, రైతులందరూ బాగుందరుగా, కులమత భేదం లేకుండా సృష్టికర్తను ఎరిగి రక్షణ పొంది సామరస్యం వందనాలు వేసనాలు ప్రార్థించబడి పరమతండి. అందరికీ నమస్కారం. కిస్టాపూర్ అనే గ్రామానికి వచ్చాము. ఈ యొక్క గ్రామం దేవుడు దీవించును గాక, ఈ గ్రామం దేవుడు రక్షించును గాక. ఈ గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు ప్రభువైనా. ఈ కృపలో ఈ యొక్క కిస్టాపూర్ అనే గ్రామమును మీరు దీవించి ఆశీర్వదించండి. వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మన చిత్తానికి అప్పగించుకుంటున్నాను. రక్తం ప్రోక్షిస్తున్నాను. మీ కృపలో వర్ధిల్ల చేయండి. మీరు ఆశ్రయించి దీవించమని వేడుకుంటున్నాను. మీరు నడిపించి వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మనం మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు రక్షణ అనుగ్రహించండి. మీతో నడిపించి వాడుకొని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ కృపలో వర్ధిల్ల చేసి దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్న పరమ తండ్రి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. బిడకన్య గ్రామంలోనికి వెళ్తున్నాము. ఈ బిడకన్య గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఈ గ్రామమును దేవుడు దీవించునుగాక. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు రక్షించునుగాక. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడాలని మనమందరం కూడా కోరుకుందాం. దేవుని దగ్గర మొరపెడదాం. మీరు నాతో పాటు ఆత్మలో ఈ గ్రామానికి వచ్చి మీరును ప్రార్థించండి. ఈ గ్రామంలో దేవుని చిత్తము నెరవేర్చబడునుగాక, దేవుని చిత్తం జరుగునుగాక. ఈ గ్రామం మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. దేవా, ఈ గ్రామంలోనికి మీరు దిగిరండి ప్రభా. మీ కార్యం ఈ గ్రామంలో జరిగించండి. కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడకన్న గ్రామమును దేవుడు రక్షించునుగాక. ఈ బిడకన్న గ్రామము సత్యమందు ప్రతిష్ఠింపబడునుగాక. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ కలుగునుగాక. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. ఈ బిడకన్న కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ బిడకన్నను జ్ఞాపకం చేసుకోండి. మీ రక్షణలోనికి నడిపించండి. ఈ యొక్క గ్రామం సత్యం కొరకు నిలబడును గాక, సత్యమందు ప్రతిష్ఠింపబడును గాక, సత్య సంఘం ఈ యొక్క గ్రామంలో కట్టబడును గాక. అటు కృప మీరు దయచేయండి. మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మీ కృపలో వర్ధిల్ల చేయండి. మీరే వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొని మనం మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ గ్రామం మీకు దిగిరండి. ఈ గ్రామాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ కృపలో వర్ధిల్ల చేసి దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించే వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మాచినూరు గ్రామానికి వచ్చాము. ఈ గ్రామ నిమిత్తం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా యేసయ్య వందనాలు తండ్రి. ఈ మాచనూరు గ్రామం నిమిత్తం ప్రార్థిస్తున్నాము. ఈ మాచనూరు మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇది నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. ఈ గ్రామాన్ని దీవించు, ఆశీర్వదించు. ఇక్కడున్న ప్రజలను రక్షించు. కుల మత భేదం లేకుండా ప్రజలందరికీ సృష్టికర్త అయినటువంటి నీవు తెలియచేయబడదుగాక. నీ కృపలో వర్ధిల్ల చేయండి స్వామి. నీకు వందనాలు. మీరు తోడుగా ఉండండి దైవమ్మా. ఇక్కడున్న బిజినెస్ను, వ్యవసాయంను, మార్కెట్లను దీవించండి. స్తోత్రం ప్రభు. నాయనా ఈ గ్రామాన్ని దీవించు, ఆశ్రయించి, రక్షించు తండ్రి. అయ్యా ఇక గ్రామంలో అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను. మీ కృపలో వర్ధిల్ల చేయండి. మీరు నడిపించి మహిమ పొందండి. ఇక్కడ రక్షణ పొందిన క్రైస్తవులను సత్యమందు ప్రతిష్ఠింప చేయండి. రక్షణ లేని వారి రక్షణ సువార్త ప్రకటించబడిన కాక మనుషులమైన మా నుండి కాదు తండ్రి. నీవే దిగొచ్చి ప్రతి ఒక్కరికి నిన్ను గురించి అర్థం చేయించండి అయ్యా. ప్రతి మనిషికి నిన్ను గురించి తెలియచేయబడును గాక. స్పష్టత వారికి దొరుకును గాక
అయ్యా నీ కార్యం మీరు జరిగించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించే వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కుప్పానగర్ అనే గ్రామం వచ్చాము. ఈ కుప్పానగర్ నిమిత్తం ప్రార్థించుదాం. మీరు కూడా భారముతో మీ మనసులో మీరు ఎక్కడున్నా ఈ గ్రామ నిమిత్తం ప్రార్థించండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. ఈ కుప్పానగర్ కొరకు ఈ గ్రామం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. దీని మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ నీ నామంలో రక్షణ పొందుదురుగాక. నీ చిత్తమంతా వారి జీవితాల్లో జరుగునుగాక. నీ చిత్తంలో ఉన్న వారందరూ రక్షణ పొందుదురుగాక. నీ కృపలో ఈ గ్రామం వర్ధిల్లునుగాక. ఇక్కడున్న ప్రజలందరికీ క్షేమము, ఆరోగ్యం కలుగునుగాక. ప్రతి ఒక్కరు నరకం తప్పించుకుందురుగాక. ఆ భయంకరమైనటువంటి నరక బాధ నుంచి తప్పించుకుందురుగాక. అందరికీ నువ్వు నిజమైన దేవుడవు, లోకరక్షకుడు అని అర్థము అవునుగాక. ప్రభా, మేము చెబితే వారు వినరు ప్రభా. నీవే వీరందరికీ అర్థము చేయించు తండ్రి. ఈ గ్రామంలోనికి దిగిరా ప్రభా. ఈ గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ కృపకు అప్పగించుకొనిచున్నాను తండ్రి. నీకు స్తోత్రం. మీరే సహాయం చేయండి. మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. నీకు స్తోత్రం. మీరు వర్ధిల్ల చేయండి. మీరు మహిమ పొందండి. ఈ యొక్క గ్రామంలోనికి దిగిరండి. ఈ స్థలంలోనికి దిగిరండి ప్రభా. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. నాయన ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క గ్రామాన్ని మీరు దీవించి ఆశ్రయించి మిమ్మల్ని వాడుకొని నీ చిత్తం ఈ గ్రామంలో జరుగునుగాక. ఈ కుప్పనగర్ గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇది కూడా నీ గ్రామం ప్రభా. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ తెచ్చే వీరి కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచావు. నీ కృపలో ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు నడిపించి సహాయం ఇచ్చేయండి నాయన ప్రభా. ఇక్కడున్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మీరు రక్షణ అనుగ్రహించండి నాయన. మీరే సహాయం చేయండి, ఆశ్రయించమని. సకల ఆటంకం లయపరుస్తున్నా. సకల దుష్ట మంత్ర నీచ దురాత్మ శక్తులన్నింటినీ నీ నామంలోనే బంధించి నాశనం చేస్తున్నా. నీ కృపకు అప్పగిస్తున్నా. మీరు తోడైండి, నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను, ప్రైవేట్ సంస్థలను అన్నిటినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాను. యేసు నామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బర్దిపూర్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. ఈ యొక్క బర్దిపూర్ గ్రామం నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బర్దిపూర్ గ్రామంలో నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, వర్ధిల్ల చేయండి, మీరు ఆశ్రయించండి. మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నీ రక్షణ కలుగునుగాక. నీ చిత్తమంతా ఈ గ్రామంలో నెరవేర్చబడునుగాక. ఈ నీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ యొక్క బర్దిపూర్ గ్రామమును. నీ కృపలో వర్ధిల్ల చేసి మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ తండ్రి. రక్షణ పొందిన క్రైస్తవులు సత్యమందు ప్రతిష్ఠింపబడదుగాక. రక్షణ లేని వారు రక్షణ స్వార్థపరచుకుంటుగా. మేమేమి చేయలేం ప్రభా. నీవే ఏమైనా చేయగలవు తండ్రి. ఈ గ్రామ ప్రజలందరినీ మీరు రక్షించండి. ఇక్కడ ఉన్నటువంటి స్థలం అంతటి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తూ నీ కృపకు అప్పగిస్తున్నాను. మీరు తోడు నడిపించమని యేసు నామములో ప్రార్థించేవాడు పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం చీలేపల్లి అనే గ్రామానికి వచ్చాము. ఈ చీలేపల్లి నిమిత్తం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా. ఈ చీలేపల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ చీలేపల్లి గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఈ కృపలో వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఇక్కడున్న ప్రజలందరూ రక్షణ పొందురుగాక. సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. నీ కృపలో వర్ధిల్ల చేసి దీవించి ఆశీర్వదించి వాడుకొని మీరే మహిమ పొందండి. ఇక్కడున్న ప్రజలందరికీ సత్యం ఏదో తెలియజేయబడును గాక. సత్యదేవుడు ఎవరో తెలియజేయబడును గాక ప్రభా. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా నీ కృపకు అప్పగిస్తున్నాను. నీ కృపలు వర్ధిల్ల చేసి దీవించి ఆశించండి. ఇక్కడ మంచి పంటలు పండాలి. ప్రజలందరూ ఆరోగ్యంతో దీవించబడాలి. నీ కృప ఈ గ్రామానికి మీరు అనుగ్రహించండి. సత్యంతో ఈ గ్రామాన్ని నింపండి. సత్య సంఘాన్ని ఇక్కడ నిర్మింపచేయండి. మీరు ఆశించి దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తాం. యేసు నామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చీలేపల్లి తాండాకు వచ్చాము. ఈ పరిధి ప్రారంభము. అక్కడ కనబడుతుంది గ్రామము. దాని నిమిత్తం ప్రార్థన చేద్దాం. గ్రామంలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ చీలేపల్లి తాండను దేవుడు దీవించునుగాక, రక్షించునుగాక. ఇక్కడ అనేక మంది బంజారా ప్రజలు, లంబాడి ప్రజలు ఉంటారు. వాళ్ళకు మన భాష అర్థము కాదు. వాళ్ళ భాషలో వాళ్ళకు సువార్త చెప్పే వాళ్ళు కావాలి. దేవుడు వారిని దీవించి రక్షించాలి.
వీరి కొరకు, ఈ గ్రామం కొరకు కూడా ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఆ రక్షణ కార్యం వీరి బ్రతుకుల్లో జరగాలని, ఇక్కడ సత్య సంఘం కట్టబడాలని మనమందరం కూడా కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాతో పాటు ఈ యొక్క ప్రార్థనలో భాగంగా మరి పాస్టర్ అమ్మ రజియమ్మ గారు కూడా వచ్చారు. తను ప్రార్థన చేస్తుంది ఈ యొక్క గ్రామం నిమిత్తం. రజియమ్మ ప్రార్థన చేస్తుంది. స్తోత్రములు 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 తండ్రి, యేసయ్య నీ పాదాలకు వందనాలు ప్రభు. నాయన ఈ చీలపల్లి తాండను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభు ఇక్కడ ఉంటున్న ప్రజలను మీరు దర్శించండి. ఇక్కడ ఉంటున్న యథార్థవంతులకు రక్షణ దయచేయండి. పెద్దవారికి మొదలుకొని చిన్న పిల్లల వరకు ప్రభు అయ్యా నీవు నిజమైన దేవుడవని నాయన తెలుసుకోవడానికి సహాయం అనుగ్రహించండి. యవనస్తులను దర్శించండి తండ్రి. అయ్యా ఇక్కడ ఉంటున్న నాయకులను మీరు దర్శించండి తండ్రి. అధికారులను దర్శించండి. ఈ గ్రామానికి తాండాకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరతని నామంలో తీర్చబడును గాక ప్రభు. ఇక్కడ నాయన నీ సంఘం ఏర్పడును గాక తండ్రి. నాయన ఇక్కడ ఉంటున్న విగ్రహారాధన అంతా తొలగిపోను గాక తండ్రి. అనేకులు అయా సత్యమునకు స్తంభము ఆధారముగా ఈ యొక్క ప్రాంతంలో నిలబడదురు గాక తండ్రి. మీరే సహాయం చేయండి. ఈ యొక్క తాండ మీద పనిచేస్తున్న అంధకార దురాత్మ దుష్ట మంత్ర చీకటి శక్తులన్నీ యేసు నామంలో బంధిస్తున్నాము దేవా, గద్దిస్తున్నాము రాజా. అయ్యా ఇక్కడ అనేక మంది నాయన, ఇక్కడికి అనేక మంది స్వార్థికులను సేవకులను మీరు నడిపించండి తండ్రి. అయ్యా ఈ యొక్క గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ గ్రామం నిమిత్తం మీరు కూడా ప్రార్థించండి. ఈ గ్రామం మీద ప్రభు రక్తంను ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామంకు క్రీస్తు రక్షణ కార్యం జరుగును గాక, ఇక్కడ సత్య సంఘం కట్టబడును గాక. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామం నిమిత్తం ప్రార్థించండి. ఇది ఒక మారుమూల గ్రామము. మనం రాత్రి వచ్చి ప్రార్థిస్తున్నాం కనుక ఈ యొక్క గ్రామము మరి అడవి ప్రాంతంలో ఉంటుంది. దేవుని చిత్తం ఈ యొక్క గ్రామంలో జరుగును గాక. ఇది నిమ్జు ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం. నిమ్జుకు దగ్గర ఉన్నటువంటి తాండా ఏదైనా ఉందంటే ఇదే కనుక ఈ యొక్క గ్రామానికి దేవుడు రక్షణ అనుగ్రహించును గాక. అందరూ కూడా మీరు కూడా ఈ యొక్క గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రార్థించండి. ఇక్కడ దేవుని చిత్తం జరుగును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలుగో ఈ గ్రామానికి వచ్చాము. రాత్రి 8 అవుతుంది. ఈ యొక్క గ్రామంలోనికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఎలుగో ఈ గ్రామంలోనికి వచ్చాము. ఈ గ్రామమును దేవుడు దీవించును గాక. ఈ గ్రామమును దేవుడు రక్షించును గాక. ఈ గ్రామంలో సత్య సువార్త ప్రకటించబడును గాక. ఇంకా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ, దేవుని చిత్తంలో ఉన్న వారందరూ రక్షణ పొందుదురు గాక. దేవుని ఉద్దేశం అంతా ఈ గ్రామంలో సఫలమవును గాక. దేవుని కృప, దేవుని దీవెన ఈ గ్రామం మీద ఉండును గాక. దేవా ఈ గ్రామాన్ని దీవించు, ఆశీర్వదించు. ఈ గ్రామంలో ఉన్న వారందరికీ సత్యాన్ని మీరు తెలియచేయండి. నీ రక్తమును ప్రోక్షిస్తున్నాను ఈ గ్రామ ప్రజల మీద. మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ ఎలుగో ఈ గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ కృపకు అప్పగిస్తున్నాను. నీ కృపలో వర్ధిల్లు చేయండి. మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి తండ్రి. ఈ గ్రామము నీ నామంలో దీవించబడును గాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నువ్వు సత్యదేవుడవు, నిజదేవుడవు, లోకరక్షకుడవు అనే విషయము స్పష్టంగా అర్థమవును గాక ప్రభా. అందరికీ చెప్పే శక్తి, సామర్థ్యము మాకు లేదు ప్రభా. మీరు దిగి వచ్చి కార్యం జరిగించండి. సత్యాన్ని ప్రజలందరికీ మీరే పరిచయం చేయండి, తెలియచేయండి తండ్రి. అయ్యా నీవు సృష్టికర్తవు, భూమి ఆకాశాలను చేసినటువంటి వాడు. మరి ప్రజలందరికీ నీవు నిజమైన దేవుడు అనే విషయం ఎలా చెప్తే అర్థమవుతుందో, ఎలా చెప్పాలో మాకు తెలియదు. నీవే నీ చిత్త ప్రకారముగా వీరందరి ఎలా కార్యం జరిగించండి. నీవు అనుకుంటే ఒక్క నిమిషములో అందరికీ నిన్ను గురించి తెలుస్తుంది. ఒక సెకండ్లో నిన్ను గురించి అందరికీ తెలుస్తుంది. మాకు అంత శక్తి సామర్థ్యం లేదు ప్రభా. మీరు దిగి వచ్చి కార్యం జరిగించండి. మీరే ఈ ప్రజలందరినీ మీరు దీవించండి, రక్షించండి, ఆశీర్వదించండి. కృప చూపండి స్వామి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దయపాలించండి ప్రభు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ప్రజలందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ రక్షణ కలుగును గాక. నిన్ను గురించి ప్రకటించబడును గాక. దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువానికి స్తోత్రములు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల దేవ, దయగలిగిన రాజా, వందనాలు ప్రభా. ఈ గ్రామ ప్రజలందరి మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. నీ కృపలు వర్ధలే చేయండి, ఆశ్రయించి దీవించండి. వీరికి సత్యదేవుడు నీవని యేసుక్రీస్తు ప్రభా తెలియజేయబడును గాక, వీరందరికీ రక్షణ కలుగును గాక. అటు కృప మీరు దయచేసి దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ఇలా చూపిస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. రేజింతల్ అనే గ్రామానికి వచ్చాము. ఈ రేజింతల్ గ్రామాన్ని దేవుడు దీవించునుగాక, ఇక్కడున్న ప్రజలను రక్షించునుగాక. రేజింతల్ ఈ గ్రామంలో సత్య సువార్త ప్రకటించబడునుగాక, ప్రజలందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. కులమత భేదం లేకుండా సృష్టికర్త అయిన దేవుడెవరో వీరందరూ గ్రహించినట్లుగా దేవుడే గొప్ప కార్యాన్ని ఈ గ్రామంలో జరిగించునుగాక. దేవా, ఈ గ్రామాన్ని రక్షించండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సృష్టికర్త ఎవరో తెలియచేయబడాలి, సత్యం ఏమిటో తెలియచేయబడాలి, నీ కృపను గురించి తెలియచేయబడాలి, నీ రక్షణ కార్యం ఈ గ్రామంలో జరగాలి. అటు కృప మీరు దయచేయండి, మీరు ఆశ్రయించండి, దీవించండి. స్వామిని స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు. ఇక్కడున్న ప్రజలందరూ రక్షణ పొందాలి, భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోవాలి. దేవా, ఈ రేజింతల్ గ్రామం మీద నీ కృప చూపండి. ఈ ప్రజల కొరకు కూడా నువ్వు ప్రాణం పెట్టావు, ఈ ప్రజల కొరకు కూడా నీవు లోకంలో జన్మించావు, ఈ ప్రజలను కూడా నువ్వు ప్రేమిస్తున్నావు. ఈ ప్రజలందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. స్వామి, మీరు దిగిరండయ్యా, మీ కార్యం జరిగించండి. ప్రభు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఆశ్రయించి దీవించండి, సహాయం చేయండి. ప్రభు, నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. ఈ రేజింతల్ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ అడుగుపెట్టి ప్రభా, ద్వితీయోపదేశ కాండం 11:24 నువ్వు సెలవిచ్చావు కదా ప్రభా, అడుగుపెట్టు స్థలం మీకు ఇస్తానని. ఇది నీ కొరకు ప్రత్యేకించబడును గాక. ఈ రేజింతల్ గ్రామం ప్రజలు అందరూ రక్షణ పొందాలి, ఇక్కడున్న వారందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. నీ కృపలో ఈ గ్రామం వర్ధిల్లాలి. ఇది నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరు దీవించి ఆశీర్వదించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళీ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పొట్పల్లి గ్రామానికి వచ్చాము. ఈ యొక్క గ్రామంలో దేవుడు దీవించి రక్షించాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. ఈ పొట్పల్లి గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఇక్కడ ఉన్న ప్రజలను రక్షించండి, కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ ప్రజల మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, నీ కృపకు అప్పగించుకుంటున్నాను. దైవమా నీకు వందనాలు. ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రం. మీరు దీవించండి, నీ మహిమార్థంగా వాడుకోండి, కృప చూపండి. కులమత భేదం లేకుండా ప్రజలందరికీ సత్యదేవుడు ఎవరు తెలియజేయబడును గాక. అటు కృప, అటు దయ, అటు ఆశీర్వాదము ఈ ప్రజల మీద మీరు ఉంచండి తండ్రి. నీకు స్తోత్రం. ప్రజలను మీరు రక్షించండి. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను మీరు దీవించండి, రక్షించండి, మీరు వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ పొట్టుపల్లి గ్రామం మీద నీ కృప ఉండునుగాక. పొట్టుపల్లి గ్రామాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరు జీవితాలలో నీ రక్షణ కార్యం జరిగించండి. సత్య పరిచర్య ఇక్కడ జరుగునుగాక. ఈ గ్రామంలో ఉన్న వారందరూ సత్యం ముందు ప్రతిష్ఠింపబడుదురుగాక. అట్టి కృప మీరు దయచేయండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. కృప చూపండి ప్రభువా. నీకు స్తోత్రం. సత్య దేవుడెవరు, నిజ దేవుడెవరు ఈ ప్రజలందరికీ తెలియచేయబడినట్లుగా మీ కార్యమును జరిగించండి. అరుణోదయ దర్శనమును ఈ గ్రామంలో జరిగించండి. ప్రజలందరికీ నీ కృప చూపండి. దేవానికి స్తోత్రం. మీరు ఆశ్రయించండి, దీవించండి. ఉన్నవాడ అనువాడ నీకు వందనాలు. మీరే కనికరించండి ప్రభు, కృప చూపండి ప్రభు. నీకు స్తోత్రం. అయ్యా, ఈ ప్రజలకు నీ రక్షణ సువార్త ఎలా ప్రకటిస్తే వారికి అర్థమవుతుందో ఆ విధంగా మీరే వారికి తెలియచేయండి, ప్రకటింపచేయండి. మేమెంత తెలియజేసినా ప్రజలందరికీ అర్థము చేయించలేం.
నీవే దిగి వస్తే తప్ప ప్రజలందరికీ నిజ దేవుడు ఎవరు, రక్షకుడు ఎవరు అర్థం కాదు ప్రభా. ఇక్కడున్న క్రైస్తవులకు సత్యమును తెలియచేయండి. ఇక్కడున్న ప్రజలు కులమత భేదం లేకుండా ప్రజలందరికీ రక్షణ కార్యం జరిగించండి. మీరే మహిమ పొందండి తండ్రి. నీకు స్తోత్రం, నీకు వందనాలు 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 ప్రభా. నీకు స్తోత్రాలు. మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు 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 తండ్రి నాయన. ఇప్పుడు పుట్పల్లి గ్రామాన్ని మీరు దర్శించండి తండ్రి నాయన. నీకు వందనాలు. ఇక్కడ ఉంటున్న యథార్థవంతులందరికీ రక్షణ దయచేయండి తండ్రి. గ్రామాన్ని మీరు దర్శించండి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఇక్కడ ఉంటున్న చిన్నలు పెద్దలు యవనస్తులందరినీ ప్రభా మీరు దర్శించండి తండ్రి నాయనయ్య. ప్రభు మరి నాయన నీకు స్తోత్రములు తండ్రి. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయన అయ్యా నాయన యథార్థవంతుల లోపల ఆలోచనలు పుట్టించండి తండ్రి. రక్షణను అనుగ్రహించండి. ప్రతి విధమైన ఆటంకాలన్నిటిని తప్పించండి. నీ యొక్క దయాన్ని కనికరము నీ కృప ఈ యొక్క గ్రామస్తుల మీద ఉండునుగాక తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి అయ్యా. ఒక్కరినైనా ఈ గ్రామం నుండి మీరు సేవకునిగా మీరు నిలబెట్టుకోనండి తండ్రి అయ్యా. ఇక్కడ అనేక నాయన స్వార్థ కూడికలు జరుగునుగాక. అనేకులకు నీ యొక్క రక్షణ స్వార్థ అందునుగాక తండ్రి. మీరే సహాయము చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ అలా. ఈ గ్రామం దేవుడు రక్షించి సత్యమందు ప్రతిష్ఠించాలని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా స్తోత్రం. ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ గ్రామాన్ని సత్యమందు ప్రతిష్ఠించండి. మీరే దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థించగలుగుతాను. ఆమేన్. అందరికీ నమస్కారం. కిష్టాపూర్ అనే గ్రామానికి వచ్చాము. ఈ యొక్క గ్రామం దేవుడు దీవించును గాక. ఈ గ్రామం దేవుడు రక్షించును గాక. ఈ గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు ప్రభు నాయన. ఈ కృపలో ఈ యొక్క కిష్టాపూర్ అనే గ్రామమును మీరు దీవించి ఆశీర్వదించండి. వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని చిత్తానికి అప్పగించుకుంటున్నాను. రక్తం ప్రోక్షిస్తున్నాను. మీ కృపలో వర్ధల చేయండి. మీరు ఆశ్రయించి దీవించమని వేడుకుంటున్నాను. మీరు నడిపించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు రక్షణ అనుగ్రహించండి. మీతో నడిపించి వాడుకొనమని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ కృపలో వర్ధల చేసి దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్న పరమ తండ్రి. స్తోత్రములు తండ్రి యేసయ్య వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనము అల్గోల్ గ్రామానికి వచ్చాం. ఈ యొక్క అల్గోల్ గ్రామాన్ని దేవుడు రక్షించునుగాక, దీవించునుగాక. దేవుడు తన చిత్తము ఈ యొక్క గ్రామంలో జరిగించునుగాక. ఇక్కడున్న ప్రజలందరికీ సత్యమును దేవుడు తెలియచేయునుగాక. సత్యమందు ప్రజలందరినీ స్థిరపరచునుగాక. మరి మనుషులముగా మనం అనుకుంటే అన్నీ సాధ్యము కావు, కానీ దేవుడు ఏమనుకున్నా ఆయన ఉద్దేశం అంతా ఆయన నెరవేర్చుకోగలడు. ఈ అల్గోల్ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు రక్షించి సత్యమందు ప్రతిష్ఠింప చేయాలి. మనుషులందరికీ నిజ దేవుడు ఎవరో తెలియచేయాలి. యేసు ప్రభు అంటే క్రైస్తవుల దేవుడు అని అనుకుంటున్నారు చాలామంది. కాదు, ఈయన మానవ జాతి అంతటికి దేవుడు. కులం మతం అనే భేదము లేకుండా ఈయన ప్రజలందరి దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లు, గుర్తించున్నట్లు, నమ్మున్నట్లు దేవుడు ఒక అద్భుత కార్యము జరిగించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క అల్గోల్ గ్రామంలో దేవుడు ఆయన దిగి వచ్చి తన కార్యాన్ని జరిగించుకోవాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఇక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ దేవుడు తన చిత్తాన్ని జరిగించాలి. తబలరాజు వాళ్ళ ఊరు ఇదే అల్గోల్. మరి ఇక్కడ దేవుడు తన రక్షణ కార్యం జరిగించాలని మనం అందరం కూడా కోరుకుందాం. ప్రభువానికి స్తోత్రం నాయన. ఈ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి, రక్షణ అనుగ్రహించండి, సత్యమందు ప్రతిష్ఠింప చేయండి. మీరు దిగిరండి ఈ గ్రామంలోనికి. యేసు ప్రభు అంటే కేవలము క్రైస్తవుల దేవుడే అని ప్రజలు అనుకుంటున్నారు. అలా కాకుండా
యేసు ప్రభు మానవ జాతి అంతటికి దేవుడు, సర్వ మానవాళికి దేవుడు అని ప్రజలందరూ గుర్తించినట్లు, గమనించినట్లు మీరు సహాయం చేయండి. మీరే ఆశీర్వదించండి, మీరే దీవించండి ప్రభు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వీరిని రక్షించి ఆశీర్వదించండి. వీరందరి జీవితాలలో నీ కార్యం జరిగించు ప్రభు. వందనాలు. ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ఇక్కడ కూడా అడుగుపెట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి దయగలిగిన దేవ వందనాలనైనా యలుగోలు గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. యలుగోలులో ఉన్న ప్రజలకు రక్షణ కలుగును గాక. నీ చిత్తమంతా ఈ గ్రామంలో జరుగును గాక. అటు కృప దయచేయండి, మీరే వాడుకొని మై పొందండి. ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ గ్రామం కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచావు. నీ కార్యం ఈ గ్రామంలో జరిగి వర్తిల్లును గాక. అటు కృప దయచేసి వాడుకొని మహి పొందమని యేసు నామములో ప్రార్థించాడు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. జహీరాబాద్లోని ఒక భాగమైనటువంటి భరత్ నగర్ కొరకు ప్రార్థన చేద్దాం. ఇదంతా కనబడుతున్న ప్రాంతము భరత్ నగర్. ఈ భరత్ నగర్లో ఉన్న ప్రజలందరినీ దేవుడు రక్షించాలని మనమందరం ప్రార్థన చేద్దాం. ఎక్కువగా ముస్లిం ప్రజలు ఉంటారు, వారికి కూడా సత్య దేవుడు ఎవరో తెలియచేయబడాలని, వారందరికీ సత్యదేవుని పట్ల స్పష్టత కలగాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని కార్యము జరుగును గాక, దేవుని ఉద్దేశం అంతా నెరవేర్చబడును గాక. దీని కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలనైనా ఈ భరత్ నగర్ ప్రజలను రక్షించండి, దీవించి ఆశ్రయించండి, సత్యమందు ప్రతిష్ఠించండి. ఈ పాస్టర్స్ కాలనీని కూడా దీవించండి, నీ మహిమార్థంగా వాడుకోండి ప్రభా. నీ స్తోత్రం. ఈ ప్రజలందరూ నువ్వు సత్యదేవుడు, నిజ దేవుడు అని సత్యాన్ని తెలుసుకుందరుగాక. అటు కృపను మీరు అనుగ్రహించండి, మీరే వాడుకొని మహిమ పొందండి నాయన. సృష్టికర్త అయిన దేవుని నేను తెలుసుకొని వారు సత్యమందు ప్రతిష్ఠితిలో ఉన్నట్లుగా మీ కార్యం జరిగించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళీ కలిగిన స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగించుకుంటూ నైనా వీరి కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచావు. వీరి పట్ల కూడా నీ కార్యం జరుగును గాక. అటు కృప మీరు దయచేసి వాడుకొనమని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్.